ఏదైనా ఒక నెంబర్ ప్రైమా లేదా కాంపోజిట్ అని ఎలా చెప్తాం? మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఏం తెలుసు? నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే అయి ఉండాలి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఏ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ కూడా ఉండకూడదు. ఓకే, కాంపోజిట్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ తో పాటు ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్, అట్లీస్ట్ 1 ఎక్స్ట్రా ఫ్యాక్టర్ అనేది ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 41 అనేది మనం ప్రైమా కాదని అడిగాం అనుకోండి, అంటే దీన్ని ఏం చేస్తారు? 1 తో 2 తో 3 తో 4 తో 5 తో అండ్ సో ఆన్ 40 వరకు మీరు ప్రతి నెంబర్ తో డివైడ్ చేసి చూస్తారా? అప్పుడు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. లేదా నేను 193 అంటాను, 193 ప్రైమ్ నెంబరా కాదని అడిగాను అనుకోండి, దీన్ని 1 2 3 అండ్ సో ఆన్ 192 వరకు ప్రతి నెంబర్ తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయరు కదా. అలా చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఒక నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పాలంటే చాలా ఈజీ మెథడ్ ఉంది, దాన్ని మనం ఎలానో డిస్కస్ చేద్దాం. 41 ఉంది కదా, మనకి స్క్వేర్ నెంబర్స్ తెలుసు. స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి? 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 అండ్ సో ఆన్, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. ఇవన్నీ మనకి స్క్వేర్ నెంబర్స్. ఈ నెంబర్స్ ని మనం స్క్వేర్ నెంబర్స్ అంటాం, ఎందుకంటే ఒక నెంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి. నెక్స్ట్ నెంబర్ మనకి ఏం తెలుసు? 7 స్క్వేర్ 49. ఇప్పుడు చూసుకుంటే ఈ 41 అనేది ఏ రెండు స్క్వేర్ నెంబర్ మధ్యలో వచ్చింది, లేదంటే 41 తర్వాత నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటి అని చెక్ చేయాలి. 41 తర్వాత నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 49. 36 కి 49 కి మధ్యలో 41 వచ్చింది కదా. సో 41 అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కి 36 కి 49 కి మధ్యలో వచ్చింది కాబట్టి మనకి ఈ పర్టికులర్ పాయింట్ లో ఉంటుంది. దీని నెక్స్ట్ ఉండే మనం స్క్వేర్ నెంబర్ తీసుకుందాం. నెక్స్ట్ ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటి? 49. క్లియర్? ఈ 49 దేని యొక్క స్క్వేర్? 7 స్క్వేర్. ఓకే, సో మనం 7 వరకు చెక్ చేస్తే చాలు. 7 వరకు చెక్ చేస్తే చాలు, అది కూడా ఓన్లీ ఆడ్ నెంబర్స్ తో చెక్ చేస్తే చాలు. సో 41 ప్రైమ్ నెంబర్ కాదని చెప్పాలంటే 7 వరకు ఉండే ఆడ్ నెంబర్స్ తో చెక్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఏ ఈవెన్ నెంబర్ తో డివిజిబుల్ అవ్వదు. ఏ ఆడ్ నెంబరు వేరొక ఈవెన్ నెంబర్ తో డివిజిబుల్ అవ్వదు. క్లియర్? సో ఆడ్ నెంబర్ అయితే మనకి వేరే ఈవెన్ నెంబర్ తో ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వదు. సో మనం ఓన్లీ ఆడ్ నెంబర్స్ తో చెక్ చేస్తే సరిపోతుంది. ఎప్పటి వరకు చెక్ చేస్తే సరిపోద్ది? 49 యొక్క రూట్. 49 అనేది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి ఏ నెంబర్ యొక్క స్క్వేర్ చేస్తే 49 వచ్చిందో ఆ నెంబర్ వరకు చెక్ చేస్తే సరిపోతుంది. సో 7 వరకు మనకి ఏ ఆడ్ నెంబర్ ఉంది? 2 అనేది ఈవెన్ నెంబర్, చెక్ చేయాల్సిన అవసరం లేదు. 3 ఉంది, 4 అనేది ఈవెన్ నెంబర్, చెక్ చేయక్కర్లేదు. 5 ఉంది, 6 అనేది ఈవెన్ నెంబర్, చెక్ చేయక్కర్లేదు. 7 ఉంది. సో ఈ నెంబర్ ని 3, 5, 7 తో చెక్ చేస్తే మనకి సరిపోద్ది. 41 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా? 1 + 4 5. 5 మనం రెండు నెంబర్ ఒక 3 తో డివిజిబుల్ అవుతుందా లేదనేది మనం డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేస్తే చెక్ చేయొచ్చు. డిజిట్స్ ని యాడ్ చేస్తే అది కూడా 3 తో డివిజిబుల్ అవ్వాలి. సో 1 + 4 5. 5 అనేది 3 తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 41 3 తో డివిజిబుల్ అవ్వదు. 5 తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉండాలి. యూనిట్స్ ప్లేస్ లో మనకి 1 ఉంది కాబట్టి 5 తో డివిజిబుల్ అవ్వదు. 7 తో డివిజిబుల్ అవ్వాలంటే 7 టేబుల్ 41 రాదు. పెద్ద నెంబర్స్ అయితే డివిజిబిలిటీ రూల్ అప్లై చేయొచ్చు. 7 టేబుల్ లో మనకి 7 6 42 కాబట్టి 41 రాదు. సో 7 తో కూడా డివిజిబుల్ అవ్వదు. సో 41 అనేది మనకి ప్రైమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 968 అన్నారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేయండి. ఏ నెంబర్ అయినా ఇచ్చి ప్రైమ్ నెంబర్ కాదని అడిగితే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేయండి. ఈవెన్ నెంబర్ అనుకోండి, 2 కాకుండా ఇంకా ఏ ఈవెన్ నెంబర్ అయినా మనకి కాంపోజిట్ నెంబర్. అదర్ దెన్ 2 ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఈస్ కాంపోజిట్ నెంబర్. సో ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి డైరెక్ట్ గా కాంపోజిట్ నెంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 655 ఉందనుకోండి. ఈవెన్ నెంబర్ కాకపోతే ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఈవెన్ అదర్ దెన్ 2 కాకుండా ఈవెన్ నెంబర్స్ అన్ని మనకి ప్రైమ్ నెంబర్స్. ఓకే, ఆడ్ నెంబర్స్ లో మనకి ఏమేమి వస్తాయి? యూనిట్స్ ప్లేస్ లో 1 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది, 7 ఉంటుంది, 9 ఉంటుంది. యూనిట్స్ ప్లేస్ లో మనకి 5 ఉన్నది అనుకోండి. యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంటే అదర్ దెన్ 5 కాకుండా యూనిట్స్ ప్లేస్ లో ఎప్పుడు 5 ఉన్నా సరే మనకి ఇది కూడా మనకి కాంపోజిట్ నెంబర్. 2 కాకుండా ఏ ఈవెన్ నెంబర్ అయినా మనకి కాంపోజిట్ నెంబర్. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్ ఈవెన్ నెంబరా కాదో చెక్ చేస్తారు. అది ఈవెన్ నెంబర్ అనుకోండి, డైరెక్ట్ గా కాంపోజిట్ నెంబర్. లేదు ఆడ్ నెంబర్ అనుకోండి, ఆడ్ నెంబర్ లో యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది అనుకోండి, అది కూడా మనకి కాంపోజిట్ నెంబర్. యూనిట్స్ ప్లేస్ లో 1, 3, 7, 9 ఇవి ఉన్నప్పుడు మాత్రమే మనం చెక్ చేయాలి. 5 అనేది మనకి 5 ప్రైమ్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్. 2 కాకుండా ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ నెంబర్. 5 కాకుండా యూనిట్స్ ప్లేస్ లో 5 ఉండే ప్రతి నెంబర్ కూడా మనకి కాంపోజిట్ నెంబర్. క్లియర్? నెక్స్ట్ ఏం చెప్పాం? యూనిట్స్ ప్లేస్ లో 1, 3, 7, 9 ఉందనుకోండి, అప్పుడు మనం ఏ రూల్ అప్లై చేయాలి? ఈ రూల్ అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 167 అన్నాను అనుకోండి. 167 మనకు ప్రైమా కాదా అని చెక్ చేయమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఏం తెలుసు?
ఈవెన్ నెంబర్ కాదు. ఒకవేళ ఈవెన్ నెంబర్ అంటే డైరెక్ట్ గా కాంపోజిట్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళం, కానీ ఈవెన్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, యూనిట్స్ ప్లేస్ లో చెక్ చేయాలి. యూనిట్స్ ప్లేస్ లో మనకి ఏముంది, 7 ఉంది. 5 ఉంటే ఒకవేళ కాంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చు, కానీ 7 ఉంది, ఇది కాంపోజిట్ ప్రైమ్ చెక్ చేయలేం, ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఇప్పుడు 1 నుంచి 166 వరకు ప్రతి నెంబర్ తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. 167 దేనికి దగ్గరలో ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ లో నెంబర్ ఉంది, మనకి 12 స్క్వేర్ 144, 12 స్క్వేర్ మనకి 144, 13 స్క్వేర్ మనకి ఏం తెలుసు 169. ఈ 167 అనేది 144 కి 169 కి మధ్యలో ఉంటుంది, సమ్వేర్ హియర్ ఉంటుంది. ఓకే, సో 167 తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటి 169. ఈ 169 దేని యొక్క స్క్వేర్ 13 స్క్వేర్. 13 వరకు చెక్ చేస్తే సరిపోద్ది. 167 అనేది 13 వరకు ఏ నెంబర్ తో డివిజిబుల్ అవుతుంది అనేది చెక్ చేస్తే సరిపోద్ది. అందులోనూ ఓన్లీ ఆడ్ నెంబర్స్ చెక్ చేస్తే సరిపోద్ది. ప్రతి ఈవెన్ నెంబర్ తోనూ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆడ్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ తో డివిజిబుల్ అవ్వదు. సో ఓన్లీ మనం ఆడ్ నెంబర్స్ తో చెక్ చేసుకోవాలి. 13 వరకు ఉండే ఆడ్ నెంబర్స్ ఏంటి మనకు తెలుసు, 1 తో ప్రతి నెంబర్ డివిజిబుల్ అవుతుంది, దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ 3, 5, 7, 9, ఓకే, 11, 13. ఇప్పుడు చూసుకుంటే యూనిట్స్ ప్లేస్ లో 7 ఉంది కాబట్టి 5 తో డివిజిబుల్ అవ్వదు, క్లియర్. నెక్స్ట్ 3 తో చెక్ చేసాం అనుకోండి, 3 తో డివిజిబుల్ అయ్యేవన్నీ 9 తో డివిజిబుల్ అయ్యేవన్నీ 3 తో కూడా డివిజిబుల్ అవుతాయి. సో 9 తో చెక్ చేద్దాం డైరెక్ట్ గా. 9 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి, సమ్ చేయాలి. 7 + 1 8, 8 + 6 14. ఈ 14 అనేది 9 టేబుల్ లో రాదు, క్లియర్. సో 3 కి 9 కి సేమ్ డివిజిబిలిటీ రూల్. 7 + 1 అనేది 8, 8 + 6 అనేది 14. 14 అనేది 9 టేబుల్ లో రాదు కాబట్టి 9 తో డివిజిబుల్ అవ్వదు. 9 తో డివిజిబుల్ అవ్వకపోతే 3 తో కూడా డివిజిబుల్ అవ్వదు, క్లియర్. ఎందుకంటే చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 + 1 మనకి ఏమొచ్చింది 8, 8 + 6 14 వచ్చింది. 14 లో 4 + 1 5 వచ్చింది. 5 అనేది 3 తో డివిజిబుల్ అవ్వదు, సో 3 తో కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 11 తో డివిజిబుల్ అవ్వాలి. 11 తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేటివ్ యాడ్ చేసి దాని యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. ఆల్టర్నేటివ్ ఏముంది ఇక్కడ, 7 + 1 8, 7 + 1 అనేది 8, మనకి మధ్యలో ఉండేది 6, 8 - 6 2 వచ్చింది. 2 అనేది 11 తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ 11 తో కూడా డివిజిబుల్ అవ్వదు. 7 తో డివిజిబుల్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. 7 తో డివిజిబుల్ అవుతుందో లేదా చెక్ చేయాలంటే దీన్ని డబల్ చేయండి. యూనిట్ స్పేస్ లో ఉండే నెంబర్ ని డబల్ చేయండి. డబల్ చేస్తే ఏమొచ్చింది 7 × 2 = 14. 16 లో నుంచి 14 తీస్తే మనకి ఏమొచ్చింది 2 వచ్చింది. అగైన్ 2 అనేది మనకి 7 తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ 167 కూడా మనకి 7 తో డివిజిబుల్ అవ్వదు. ఈ డివిజిబిలిటీ రూల్స్ అన్ని నేను క్లియర్ గా డిస్కస్ చేస్తాను ప్రీవియస్ వీడియోలో, దాన్ని చెక్ చేయండి. ఓకే, మనకేం తెలిసింది 3 తో 5 తో 7 తో 9 తో 11 తో కూడా డివిజిబుల్ అవ్వదు. 13 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 13 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే 7 ని 4 టైమ్స్ చేయండి. 7 తో చేసేటప్పుడు డబుల్ చేసాం, ఇక్కడ 7 ని 4 టైమ్స్ చేస్తే మనకి ఏమొచ్చింది 28 వచ్చింది. 167 ఉంది కదా, 7 ని 4 టైమ్స్ చేస్తే మనకి 28 వచ్చింది. ఆ 28 దీనికి యాడ్ చేయండి, క్లియర్. 6 + 8 14, 1 + 1 + 2 4, 42 అనేది 13 టేబుల్ లో 44 అనేది 13 టేబుల్ లో రాదు, సో 13 తో కూడా డివిజిబుల్ అవ్వదు. సో 167 అనేది మనకి ప్రైమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 183 ఉంది, ఇది ప్రైమ్ నెంబరా కాదా అంటే మనం జస్ట్ దాన్ని రిమెంబర్ చేయాల్సిన అవసరం లేదు. 183 దగ్గర యొక్క స్క్వేర్ ఏంటి మనకేం తెలుసు, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169. అలా చూసుకుంటూ వెళ్తే మనకి 17 స్క్వేర్ 189 వచ్చింది. 17 స్క్వేర్ మనకి 189 వచ్చింది. 17 స్క్వేర్ కంటే ఈ నెంబర్ చిన్నది ఉంది కాబట్టి 17 వరకు చెక్ చేస్తే మనకి సరిపోద్ది. 17 వరకు ఉండే ఆడ్ నెంబర్స్ తో చెక్ చేస్తే సరిపోద్ది. ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి 17 వరకు, 3, 5, 7, 9, 11, 13, 15, 17 వీటితో చెక్ చేస్తే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 5 తో చెక్ చేయాలంటే యూనిట్స్ ప్లేస్ లో 5 కానీ 0 కానీ ఉండాలి, సో 5 తో డివిజిబుల్ అవ్వదు. ఓకే, 3 and 9 ఒకేసారి చెక్ చేద్దాం. 9 తో చెక్ చేస్తే 3 తో కూడా చెక్ చేసినట్టే. 3 + 1 4, 4 + 8 12. సో ఇది 9 తో డివిజిబుల్ అవ్వదు. ఎప్పుడైతే 9 తో డివిజిబుల్ అవుతుందో మనం 3 తో కూడా చెక్ చేసుకోవాలి. 3 + 1 4, 4 + 8 12. 12 అనేది మనకి 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి ఇది కాంపోజిట్ నెంబర్, క్లియర్. 2 + 1 3 వచ్చింది కాబట్టి 12 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది మనకి కాంపోజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ తీసుకుందాం, 181 చెక్ చేయాలనుకోండి. 181 నే సేమ్ ఇదే నెంబర్ తో చెక్ చేద్దాం. సో యూనిట్స్ ప్లేస్ లో మనకి ఏముంది 1 ఉంది కాబట్టి 5 తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 9, 1 + 1 2, 2 + 8 10, 10 ఉంది కాబట్టి 9 తో డివిజిబుల్ అవ్వదు. 10 ఉంది కాబట్టి అట్ ది సేమ్ టైం 3 తో కూడా డివిజిబుల్ అవ్వదు, క్లియర్. సో నెక్స్ట్ 7 తో డివిజిబుల్ అవుతుందా చెక్ చేద్దాం, లేదంటే 11 తో చేద్దాం. 11 తో ఏం తెలుసు, ఆల్టర్నేటివ్ నెంబర్స్ ని యాడ్ చేయాలి. 1 + 1 2, 2 నుంచి మనకి 8 తీస్తే ఏమొచ్చుద్ది
-6 వచ్చింది, లేదా 8 నుంచి 2 తీస్తే 6 వచ్చింది. 6 అనేది 11 టేబుల్లో రాదు కాబట్టి 11తో కూడా డివిజిబుల్ అవ్వదు. మనకి 13తో కావాలండి, ఏం తెలుసు, ఈ 1ని 4 టైమ్స్ మల్టిప్లై చేయండి, 4 వచ్చింది. 18 + 4 22. సో 22 అనేది మనకి 13 టేబుల్లో రాదు కాబట్టి 13తో కూడా డివిజిబుల్ అవ్వదు. క్లియర్? సో 181 అనేది 15తో డివిజిబుల్ అవుతుందా లేదంటే 15ని మనం ఏమని రాయొచ్చు, 3 × 5 అని రాయొచ్చు. 15తో డివిజిబుల్ అవ్వాలంటే 3తోని 5తోని రెండింటితో డివిజిబుల్ అవ్వలేదు అంటే 15తో అవ్వదు. రెండింటితోని అయిందంటే ఖచ్చితంగా 15తో అవుతుంది. సో ఇది మనకి 3తో కాదు అని తెలుసు, 5తో కాదు అని తెలుసు. సో 15తో కూడా మనకి ఇది కాదు. 7తో అవుతుందో లేదో చెక్ చేద్దాం. 7తో అవ్వాలి అంటే ఏం చేయాలి, 181లో యూనిట్స్ ప్లేస్లో ఉండేదాన్ని డబల్ చేయాలి, 2 వచ్చింది. 18 - 2 డబల్ చేశాక యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ని డబల్ చేశాక మిగిలిన నెంబర్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. 18 - 2 మనకి ఏం తెలుసు, 16 వచ్చింది. 16 అనేది 7 టేబుల్లో రాదు కాబట్టి 7తో కూడా డివిజిబుల్ అవ్వదు. 17తో చెక్ చేద్దాం. 17తో డైరెక్ట్గా చెక్ చేద్దాం. 17 మనకి 181. 17 వన్స్ మనకి 17 తెలుసు, 11 అనేది రిమైండర్ ఉంది. సో 17తో కూడా మనకి డివిజిబుల్ అవ్వట్లేదు. సో ఈ నెంబర్ అనేది 17తో పాటు దానికంటే చిన్న ఉండే ఏ ఆర్ నెంబర్తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఇది 181 అనేది మనకి ప్రైమ్ నెంబర్. 181 ఈజ్ ప్రైమ్.